హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. రెడీ టు మూవ్ విల్లా ప్రాజెక్ట్ కోసం చూస్తున్నారా? అలాంటి వారి కోసమే ఒక ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ విల్లా ప్రాజెక్ట్ ఎక్కడో కాదండి, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14. ఇది మనం కనుక చూసుకున్నట్టయితే ఇటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14, మనం ఎగ్జిట్ నెంబర్ 14లోనే ఉన్నాం అనమాట. ఈ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్లో ఉండే విధంగా మనకి విల్లా ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు శ్రీశైలం హైవే అంటారు, ఎగ్జిట్ నెంబర్ 14 ఎంట్రీ. ఇక్కడ నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్లోనే మనకి రెడీ టు మూవ్ విల్లా ప్రాజెక్ట్ అయితే ఉందండి. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో మనకు 200 square yards, 185 square yards, 2 types ఆఫ్ విల్లాస్ రెడీ టు మూవ్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. అవి కూడా సైజెస్ కూడా అన్ని డీటెయిల్స్ కూడా మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఒకసారి విల్లా ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి, బడ్జెట్ పరంగా కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ అయితే ఆ విల్లా ప్రాజెక్ట్ వల్ల అయితే ఇస్తున్నారు. ఒకసారి వెళ్దాం పదండి. మీకు ఇప్పుడు ఏదైతే రెడీ టు మూవ్ విల్లా ప్రాజెక్ట్ అని చెప్పాను కదండి, మనకి ఇంతకుముందు మీకు చూపెట్టినట్టుగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్లోనే మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇదే అండి ఆ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 4.5 నుంచి 5 acres మధ్యలో మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు కంప్లీట్గా 185 square yards అండ్ 200 square yards విల్లాస్ ఉంటాయి. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్ అండ్ ప్లే ఏరియా, అన్ని అమ్యూనిటీస్ తోటి చాలా నీట్గా ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. రెడీ టు మూవ్ అండి. ఆల్రెడీ చాలా విల్లాస్ కూడా గృహప్రవేశం అయిపోయాయి, స్టేయింగ్ కూడా చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే టోటల్ కమ్యూనిటీ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఉండే విధంగా మనకు విల్లాస్ ఉంటాయి. మీకు ఒకటి విల్లా ఇన్సైడ్ చూపెడతాను ఏ విధంగా ఉంటుందో అంటే వెళ్దాం పదండి. ఇది వచ్చేసి మనకు మోడల్ విల్లా అనమాట. ఒకసారి ఇన్సైడ్ చూపెడతాను ఏ విధంగా ఉంటుందో. ఇది వచ్చేసి మనకు మెయిన్ హాల్ అండి. హాల్ కనుక చూసుకున్నట్టయితే కింద ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా మంచి ఓపెన్ స్పేస్ తోటి ఈ విధంగా హాల్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. కింద గ్రౌండ్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకు కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనం విల్లా కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఇంటీరియర్ చేయించుకుంటే ఈ విధంగా చాలా స్పేషియస్గానైతే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు వాష్రూమ్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇక్కడ వాష్రూమ్ అనేది ఉంటుంది అటాచ్డ్. ఇది వచ్చేసి మన కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా కూడా చూసుకున్నట్టయితే మనం కంప్లీట్గా ఇంటీరియర్ చేయించుకుంటే ఈ విధంగా చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు స్టెయిర్ కేస్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. మంచి మార్బుల్స్ తోటి మనం కంప్లీట్గా చేయించుకున్నట్టయితే విత్ ఇంటీరియర్తో పాటుగా ఈ విధంగా చాలా నీట్గా మనకి స్టెయిర్ కేస్ అనేది ఉంటుందన్నమాట. మీకు ఒకసారి ఫస్ట్ ఫ్లోర్లో చూపెడతాను. ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఉంది ఏంటి ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు పూజా రూమ్ అనేది ఇచ్చారనమాట. అంతేకాకుండా ఇటువైపు వచ్చేసి మనకు బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి విత్ కబోర్డ్స్ ఇవన్నీ ఉండే విధంగా చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకి విల్లా అయితే ఉంటుంది అనమాట. ఇటువైతే మనకు ఓపెన్ స్పేస్ ఉంటుంది. మనకి ఇటువైపు ఒక బాల్కనీ అనేది కూడా ప్రొవైడ్ చేశారనమాట. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది మనకు బాల్కనీ కూడా. ఇటువైపు మనకు ఈ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కు అటాచ్గా ఉండే విధంగా మనకు బాల్కనీ ఉంటుంది. మీరు ఇటు పూజా రూము అండ్ ఇటువైపు కూడా మనకు బాల్కనీ లాగా అంటే విండోస్ ఓపెన్. ఫ్యూచర్లో ఒకవేళ లిఫ్ట్ కావాలి అనుకున్నా కానీ ఇటువైపు మనం లిఫ్ట్ కూడా మనం యూజ్ చేసుకునే విధంగా ఇటువైపు ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇంకో మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ ఇటు వచ్చేసి విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు బయట బాల్కనీ ఇచ్చారండి. బాల్కనీ కూడా చాలా నీట్గా ఉండే విధంగా చాలా ఓపెన్ స్పేస్ తోటి మనకు బాల్కనీ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం కమ్యూనిటీ కూడా చాలా నీట్గా ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఇటు చూడొచ్చు, ఈ విధంగా ఉంటుంది మంచి కమ్యూనిటీ విల్లాస్. మనకు ఫ్రంట్లో కూడా రోడ్ కనెక్టివిటీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగా ఉంటుంది. పైన అప్స్టేర్కి వెళ్దాం ఏ విధంగా ఉంటుందో మీకు ఒకసారి పైన కూడా చూపెడతాను. ఇది త్రిబుల్ విల్లా, 200 square yards, 2880 SFT ఉంటుంది. ఇది వచ్చేసి పైన అండి. పైన కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక హోమ్ థియేటర్ కూడా ఇచ్చారు. మనం ప్రజెంట్ వచ్చేసి హోమ్ థియేటర్ అండి. పైన కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా మనకు హోమ్ థియేటర్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకు హోమ్ థియేటర్ సెటప్ అనేది కూడా మనం చేసుకోవచ్చు. త్రిబుల్ విల్లా మనకు ఇందులో హోమ్ థియేటర్ బదులు మనం బెడ్రూమ్గానే యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ స్పేస్ అండి, టెర్రస్ వస్తుంది. ఈ విధంగా చాలా ఓపెన్ స్పేస్ అయితే మనకు టెర్రస్ మీద ఇస్తున్నారనమాట. మనం పైనుంచి కూడా కమ్యూనిటీ చూడొచ్చండి. చాలా నీట్గా ఉండే విధంగా మనకి విల్లా కమ్యూనిటీ అనేది ఉంటుందన్నమాట. మీరు ఓవరాల్గా విల్లాని అయితే చూసారు కదండి. ఈ విల్లా కమ్యూనిటీలో మనకు ఇన్వెస్టర్ యూనిట్స్ 200 square yards ఇన్వెస్టర్ యూనిట్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. 2880 SFT తోటి మనకు ఇందులో అయితే సైజెస్ అయితే ఉంటాయన్నమాట. 200 square yards కనుక చూసుకున్నట్టయితే అన్ని త్రిబుల్ విల్లాస్ మీకు కింద ఇంత ముందుగా చూపెట్టినట్టుగా ఒక 1 BHK వస్తుంది మనకు బెడ్రూమ్తో పాటు. పైన కనుక చూసుకున్నట్టయితే 2 bedrooms, హాల్, కనెక్టివిటీ విత్ పూజా రూమ్ ఉంటుంది. పైన కనుక చూసుకున్నట్టయితే మీకు వచ్చేసి హోమ్ థియేటర్ అండ్ ఇలా ఓపెన్ స్పేస్ ఉండే విధంగా మనకి కమ్యూనిటీ ఉంటుంది. విల్లా కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. మనకు ఏదైతే తుక్కు కూడా ఓఆర్ఆర్ కనెక్టివిటీ నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్లో ఈ విల్లాకి అయితే రీచ్ అవ్వచ్చు. ఇందులో
ఇందులో ఇన్వెస్టర్ విల్లాస్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, స్టేయింగ్ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ కమ్యూనిటీ కూడా మీరు చూస్తున్నారు, రెడీ టు మూవ్ కమ్యూనిటీ అనమాట. ఈ విధంగా బెస్ట్ విల్లా ప్రాజెక్ట్ అండి. దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్కైనా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, మా నెంబర్ కాంటాక్ట్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.